చాలామంది గ్రాడ్యుయేట్స్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటారు అండ్ నాన్ ఐటీలో కూడా జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది ఐటీ డొమైన్ సైడ్ మూవ్ అవుదామని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నాన్ ఐటీలో అంత కెరీర్ గ్రోత్ కనిపించకపోవచ్చు అండ్ నైట్ షిఫ్ట్లు ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అండ్ ఎంత వర్క్ చేసినా ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా పెద్ద ప్రమోషన్స్ ఉండకపోవచ్చు. కష్టం ఏదో ఐటీ జాబ్స్ తెచ్చుకొని ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే డబుల్ ప్యాకేజ్, త్రిబుల్ ప్యాకేజ్ సంపాదించవచ్చు కదని ఒక ఒపీనియన్తో చాలామంది ఏ జాబ్స్ సెలెక్ట్ చేసుకుంటే నాకు జాబ్స్ వస్తాయి అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మళ్ళీ నేను ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది అండ్ నాకు బేసిక్గా ఫండమెంటల్గా అసలు నేను స్ట్రాంగ్గా లేను. నాకైతే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అసలు ఏం తెలియదు, కోడింగ్ అసలు తెలియదు, అవంటే నాకు భయం. మరి నాకు ఏ జాబ్స్ ఏమైనా ఉన్నాయా సజెస్ట్ చేయండి అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న అండి ఇది. ఓకే, సో నేను చెప్పే ఈ జాబ్స్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం అండ్ ఫ్యూచర్లో కూడా ఉపయోగపడే కొన్ని జాబ్స్ చెప్తాను. అండ్ ఈ జాబ్స్లోంచి మీకు నచ్చిన, మీకు రిలవెంట్గా అనిపించినవి అండ్ మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి బిఫోర్ చూజింగ్ ద ఎనీ ఐటీ కోర్స్. ఇప్పుడు చెప్పే జాబ్స్ అన్నీ కూడా కొంత మినిమం 10%, 20% కొంత ఆటోమేషన్ స్క్రిప్టింగ్ ఉండొచ్చు, సమ్ కోడింగ్ ఉండొచ్చు. ఓకే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి జాబ్స్ కావాలంటే, మంచి కెరీర్ గ్రోత్ కావాలంటే అట్లీస్ట్ కొంతైనా సరే టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండాలని. ఇంకొన్ని జాబ్స్ నేను చెప్పే వాటిలో అసలు కోడింగే ఉండదు, అంత ఫంక్షనల్ జాబ్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయని, ఈ ప్లాట్ఫామ్స్లో నుంచి 3 మేజర్ ప్లాట్ఫామ్స్ వరల్డ్ వైడ్గా ఈ 3 మేజర్ ప్లాట్ఫామ్సే ఎక్కువగా ప్రతి బిజినెస్, ఐటీ ఇండస్ట్రియల్ బిజినెస్ అంతా జరుగుతుంది ఈ 3 మేజర్ ప్లాట్ఫామ్సే. అవి ఏంటంటే, ఒకటి ఎస్ఏపి ప్లాట్ఫామ్, కొంతమంది శాప్ అంటుంటారు, శాప్ అని ప్రొనౌన్స్ చేయకూడదండి, ఎస్ఏపి అంటుంటారు. ఓకే, ఎస్ఏపి మోడల్స్ ఉన్నాయి. సెకండ్ది ఒరాకిల్ మోడల్స్ ఉన్నాయి. థర్డ్ది మైక్రోసాఫ్ట్ మోడల్స్ ఉన్నాయండి. 3 మేజర్ ప్లాట్ఫామ్స్ నుంచి ఎన్నో జాబ్స్ ఉన్నాయండి. ఫంక్షనల్ జాబ్స్ ఉన్నాయి, టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి. ఎవరికి ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని రకాల జాబ్స్ ఉంటాయి. మార్కెటింగ్ దగ్గర నుంచి డెవలప్మెంట్ వరకు, క్లౌడ్ నుంచి డేటాబేస్ వరకు అన్ని రకాల జాబ్స్ ఈ 3 మేజర్ ప్లాట్ఫామ్స్లో ఉంటాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాను ఎస్ఏపి పాపులర్ మోడల్స్ అని. వాటిలోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ఏపి క్లౌడ్ ఇంటిగ్రేషన్ టూల్స్ ఉన్నాయి, ఎస్ఏపి సిపిఐ అని, బీటీపీ అని, ఎస్ఏపి కస్టమర్ ఎక్స్పీరియన్స్ సిఎక్స్ అని, శాక్ అని. ఓకే, ఎస్ఏపి అనలిటిక్స్ క్లౌడ్ అని ఉంటుంది. ఓకే, అండ్ ఎస్ఏపి S/4HANA లేటెస్ట్ అండి. ఇదన్నీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్నిటికీ కంట్రోల్ చేసే ఒక బిజినెస్ షూట్. ఓకే, సో పాపులర్ మోడల్స్ ఉన్నాయి, అవి ఓల్డ్ మీ అందరికి తెలిసినవి. ఎస్ఏపి ఫికో అని, ఎంఎం అని, ఎస్ఏపి HCM అని, SD అని, ఇవన్నీ కూడా తెలిసిన మోడల్సే. ఓకే, అవి కాకుండా కూడా నేను ఒక టాప్ 10 మోడల్స్ చెప్పున్నాను ఎస్ఏపి, వాటిలోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఎస్ఏపి మోడల్స్లో మ్యాక్సిమం మీకు కోడింగ్ అనేది ఉండదు. ఒకటి ఎక్కువగా థియరిటికల్ ఫంక్షనల్ జాబ్స్ ఇవన్నీ కూడా. ఓకే, కానీ ఒక ఎస్ఏపి అబాప్ అని ఉంటుంది, దానికి మాత్రం కోడింగ్ ఉంటుంది, జస్ట్ లైక్ కొంత ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది వాటికైతే. అండ్ రిమైనింగ్ వాటికి చాలా తక్కువే ఉంటుందండి. మేబీ కొంత ఆటోమేషను ఇలాంటివి అయితే అవసరం అవుతుంటుంది అక్కడక్కడ. అదే చెప్పాను కదండి, 10 to 20% ఉండొచ్చు. ఓకే, సో ఎస్ఏపి మోడల్స్లోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఒకటే నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే, ఫ్రెషర్స్కి అంతా రికమెండెడ్ కాదు ఈ మోడల్స్. ఓకే, సో ఎస్ఏపి క్లౌడ్ రిలేటెడ్వి ఏవైతే ఇంటిగ్రేషన్ కానీ అండ్ ఓల్డ్ ఉన్నాయి చూడండి, ఫికో కానీ, ఫైనాన్షియల్ అనలిస్ట్ అని కానీ, ఇవన్నీ కూడా పాపులర్వే. బట్ ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తే జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అవి ఎస్ఏపి మీద. నెక్స్ట్ ఒరాకిల్ మోడల్స్ మీద కూడా చాలా రకాల జాబ్స్ ఉన్నాయండి. ఫైనాన్షియల్ అనలిస్ట్ అని కానీ, ఒరాకిల్ క్లౌడ్ HCM అని, ఒరాకిల్ క్లౌడ్ ఫ్యూజన్ అని, ఇవే కాదండి, ఎన్నో రకాల మోడల్స్. ఓకే, క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ మోడల్స్, ఇవి ఎస్ఏపిలో ఎలాగైతే మోడల్స్ ఉంటాయో సేమ్ రియల్ టైమ్ సొల్యూషన్స్, ప్రాబ్లమ్కి సొల్యూషను ఒరాకిల్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సర్వీసెస్. సో అందువల్ల ఒరాకిల్లో కూడా ఉంటాయి. బట్ బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒరాకిల్ ఫైనాన్షియల్ క్లౌడ్ అని, ఒరాకిల్ ఆటోమేషన్ డేటాబేస్ అని, ఓకే, ఒరాకిల్ OAF అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ డెవలప్మెంట్ అని, ఇలాగా చాలా రకాల జాబ్స్ డెవలప్మెంట్ నుండి అడ్మినిస్ట్రేటర్ దాకా, అడ్మినిస్ట్రేటర్ నుండి క్లౌడ్ ఇంటిగ్రేషన్ వరకు అన్ని రకాలు ఉన్నాయి.
సో మీరు అనాలిసిస్ చేసుకొని ఇవైనా సరే ఫంక్షనల్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు. జాబ్స్ కూడా పర్లేదు ఉంటాయండి, బట్ ఎక్స్పీరియన్స్తో ట్రై చేయాలి. నెక్స్ట్ ఇంకో ప్లాట్ఫామ్ చెప్పాను కదా, మైక్రోసాఫ్ట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంటుంది. ఇవి కూడా మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్, ఫైనాన్షియల్ అనలిస్ట్ కావాలి, మార్కెటింగ్ అనలిస్ట్ కావాలి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అని, సిఆర్ఎం అని, ఈఆర్పి రిలేటెడ్వి. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 అంటారు కదా, దాంట్లోనే అన్ని రకాలు ఉంటాయి. ఫైనాన్షియల్ ఉంటాయి, హెచ్ఆర్ ఉంటుంది, ఎస్సీఎం సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఉంటుంది, సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంటాయి. ఓకే, సో మైక్రోసాఫ్ట్ 365 అడ్మిన్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి, అండ్ షేర్ పాయింట్ డెవలపర్ అని ఉంటాయి. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి కూడా మీకు మ్యాక్సిమం ఫంక్షనల్ జాబ్స్ ఉంటాయి. బట్ కొన్ని జాబ్స్కి మాత్రం రికమెండ్ ఏంటంటే C# తెలిసి ఉండాలి, జావా స్క్రిప్ట్ తెలిసి ఉండాలి. ఈ రెండు కానీ తెలుస్తున్నాయంటే మీరు మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ మోడల్స్ అన్నీ ఏ జాబ్ అని చేయొచ్చండి. ఇంకోటి ఉందండి, మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అనలిస్ట్ అని ఉంటుంది. అవైతే మీకు పవర్ యాప్స్ అని, పవర్ ఆటోమేట్ అని, అండ్ పవర్ బే అని, పవర్ ఏజెంట్ అని, ఇలాగా కొన్ని స్పెసిఫిక్ టూల్స్ అయితే ఉంటాయి. ఇవి కానీ వచ్చినా కూడా మీకు మైక్రోసాఫ్ట్ రిలేటెడ్, ఇవి లో కోడింగ్ జాబ్స్ అండి. ఇప్పుడు ఈ చెప్పిన టూల్స్ అన్నీ కూడా లో కోడింగ్వి. ఓకే, చెప్పాను కదా, జావా స్క్రిప్ట్ కానీ C# కానీ బేసిక్ నాలెడ్జ్, అవి కూడా ఇన్ డెప్త్ అయితే డెవలప్మెంట్ లెవెల్లో అవసరం లేదు. ఓకే, అండ్ షేర్ పాయింట్ డెవలపర్ అని, అండ్ MS 365 అడ్మిన్ అని, అండ్ MS 365 ఫైనాన్షియల్ అని, చాలా మోడల్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఈఆర్పి అని, హ్యూమన్ క్యాపిటల్, హెచ్ఆర్ రిలేటెడ్ కానీ, పేరోల్కి సంబంధించిన కానీ, మార్కెటింగ్ సంబంధించిన కానీ అన్ని రకాల మోడల్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా మైక్రోసాఫ్ట్ వారి. సో ఇవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 3 ప్లాట్ఫామ్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఇవి కాదు, నేను ఇంకా స్ట్రాంగ్గా టెక్నికల్గా ఇంకా నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నేను అటు సైడ్ వెళ్దాం అనుకుంటే మాత్రం అప్పుడు క్లౌడ్ ఇంజనీర్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్ని సెలెక్ట్ చేసుకోండి. క్లౌడ్ ఇంజనీర్ అయితే నెంబర్ 1, నో ప్రాబ్లం, అసలు డౌటే అవసరం లేదు. క్లౌడ్ ఇంజనీర్ అయితే నెంబర్ 1. అసలు కెరీర్ గ్రోత్ పరంగా కానీ మీరు కానీ మంచిగా ప్రిపేర్ అయ్యారంటే మాత్రం 100% జాబ్ పక్కా. అండ్ కెరీర్ గ్రోత్ అండ్ ప్యాకేజ్ కూడా ఆసమ్. నెక్స్ట్ ఏంటంటే డేటా అనలిస్ట్ కూడా ఇంకా సూపర్. మీరు ఈ అనాలిసిస్ పరంగా కానీ, డేటా రిలేటెడ్ పరంగా కానీ, SQL రిలేటెడ్ పరంగా కానీ, కొంత స్టాటిస్టిక్స్ పరంగా కానీ, స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్ నాకు బాగా ఇంట్రెస్ట్ అనుకునే వాళ్ళు ఇంక ఇది అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీరు డేటా SQLలో బాగా పర్ఫెక్ట్గా ఉన్నారు అండ్ నాకు సమ్ అనాలిసిస్ పార్ట్ బాగా ఇంట్రెస్ట్ అనుకుంటే ఇంకా వితౌట్ హెసిటేట్ యూ కెన్ చూస్ డేటా అనలిస్ట్ ఆర్ పవర్ బై డెవలపర్ జాబ్స్. ఓకే, అండ్ ఇవి కూడా కాదు, నాకు ఇంకా కొంచెం డిజైనింగ్ బాగా క్రియేటివిటీ ఉంది, నాకు పేషెన్స్ ఉంది అనుకుంటే UI/UX డిజైనర్ ఉంటుంది. అది కూడా మంచిదండి, మంచి ప్యాకేజ్ ఇస్తారు. అండ్ ఆపర్చునిటీస్ కూడా ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ రాబోతాయి. ఇప్పుడున్న వాటికంటే కూడా ఎక్కువగా ఫ్యూచర్ ఉంటుందండి. ఎందుకంటే అందరూ కూడా సమ్ డిజైనింగ్ మీద బేస్ చేసుకొని ఈ బిజినెస్ అంతా ఆన్లైన్లో జరుగుతుంది కదా. మొత్తం ప్రతి అప్లికేషను, ప్రతి వెబ్సైట్ కూడా, ప్రతి మొబైల్ అప్లికేషను మనం యూజ్ చేస్తున్నామంటే అంతా డిజైన్ బేస్ చేసుకుని వాళ్ళు బిజినెస్ అట్రాక్షన్ ఎక్కువగా అవుతుంటారు. ఆ ప్రాసెస్, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు. ఒక బిజినెస్ అప్లికేషన్ యూజ్ చేసి మనం బిజినెస్ రన్ అవుతుంది, క్రోస్ టర్న్ ఓవర్ అవుతున్నాయి అంటే చూడండి. సపోజ్ ఫ్లిప్కార్ట్స్, అమెజాన్, ఈ-కామర్స్ అప్లికేషన్ చూడండి, వాళ్ళు ఏమైనా మనకు వచ్చి బేరం ఆడుతున్నారా, ఏమైనా బార్గెన్ చేస్తున్నామా, నథింగ్నా. బట్ మనం ఆ అప్లికేషన్స్ ద్వారానే మనం అన్నీ సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాం, మనకు నచ్చినవి చూసుకోగలుగుతున్నాం అంటే అంతా కూడా డిజైనింగ్, UI/UX డిజైనర్ ఎక్స్పీరియన్స్, అది డిజైన్ చేసిందని బట్టి అండి. ఓకే, సో అందుకే UI/UX డిజైనర్ కూడా ఇస్ ద బెస్ట్ చాయిస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు డిజైన్ applications and creativity, if you have patience. And next సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్ నెట్వర్క్ రిలేటెడ్ జాబ్స్ కూడా సెట్ అవుతాయండి 100%. మీకు కానీ ఈ నెట్వర్క్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద కానీ అండ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. SOC అనలిస్ట్ అని ఉంటుంది అండ్ సెక్యూరిటీ ఆపరేషన్ అనలిస్ట్ అని ఉంటాయి. సో ఇవైనా బెస్ట్ ఆప్షనే. బట్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్తోనే, మినిమం ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కాల్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇవైతే మాత్రం. ఓకే, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జాబ్స్ అయితే ఉంటాయి. బట్ ఇవైతే మేజర్వి ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నవి. సార్ నేను డేటా సైంటిస్టు అది తీసుకోవచ్చా, నాకు ఇంత కెరీర్ గ్యాప్ ఉంది, నేను నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నా అంటే అది మీ రిస్క్ బేస్ చేసుకుని ఉంటుందండి. ఎందుకంటే డేటా సైంటిస్ట్ అనేది అంత ఈజీ కాదు, చాలా
వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. అండ్ అల్గరిథమ్స్ అని, మిషన్ లెర్నింగ్ అని, అవి అని ఇవన్నీ చాలా ఉంటాయి. దానికి టైం టేకింగ్. కొంతమంది మిమ్మల్ని ట్రాప్ చేస్తుంటారు, మేము ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తుంటాము అని. సో అట్ ఏ టైం ప్లేస్మెంట్ ప్లస్ కోర్స్ ఫీజు అది ఇది అని చెప్పేసి 70,000 నుంచి 1 lakh తీసుకుంటానికి అవకాశం ఉంటుంది, అబవ్ 1 lakh కూడా. సో అలాంటివి ఇంకా మీరు రిస్క్ బేస్ చేసుకుని తీసుకోవాల్సింది. ఓకే, సో ఇవన్నీ కాదు, నేను నాన్ కోడింగ్ జాబ్, నేను నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నా కూడా, నాకు అసలు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా ఏం లేకపోయినా, బట్ నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను కోడింగ్ చేయగలను, నేను ఒక 6 months కష్టపడగలను, హార్డ్ వర్క్ పర్సన్ని, కమిట్మెంట్ పర్సన్ని అని అనుకుంటే, ఇంకా అసలు ఎవర్ గ్రీన్ జాబ్స్ ఏంటంటే డెవలప్మెంట్ అండి. అది మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తీసుకోండి, లైక్ రియాక్ట్ జేఎస్, జావా స్క్రిప్ట్ లైబ్రరీ, ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్ తీసుకోండి, ఆర్ జావా డెవలపర్ తీసుకోండి, ఆర్ .NET డెవలపర్ తీసుకోండి, ఆర్ మెన్ స్టాక్ డెవలపర్ తీసుకోండి. ఇవన్నీ కూడా ఎప్పుడుండే జాబ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 100% వీటిలోంచి ఏదో మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని వెబ్ డెవలపర్స్, ఎంటర్ప్రైజ్ డెవలపర్స్, ఆర్ ఏపీఐ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అని, మైక్రో సర్వీస్ డెవలపర్స్ అని, ఇలాగా చెప్పుకొని పోతే చాలా రకాల డెవలపర్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ PHP డెవలపర్ ఆల్సో బెటర్ అండి. ఓకే, Node.js డెవలపర్, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి డెవలపర్స్ పొజిషన్స్. సో మీకు నచ్చిన టెక్నాలజీ సెలెక్ట్ చేసుకొని నేర్చుకోవచ్చు కోడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు. ఫుల్లీ మీకైతే అండర్స్టాండ్ అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మన luckyhiteup.com వెబ్సైట్లో కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంది, స్లాట్ బుక్ చేసుకోండి, నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. సో ఈ చెప్పిన వాటిలో నుంచి ఏదైనా మీరు కోర్స్ కంప్లీట్ చేస్తుంటే, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలనుకుంటే మాత్రం ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ షేర్ చేయండి. 100% మీకు ఇంటర్వ్యూని క్రాక్ చేసే విధంగా అండ్ జాబ్ గ్యారంటీగా నేను ప్రిపేర్ చేపిస్తాను. దట్స్ ఆల్ గైస్ మైండ్. సో కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.